సేమ్ టైం ఇంకోటి ఏంటంటే గత వైఎస్ఆర్సీపీ హయాంలో సకల శాఖ మంత్రిగా పనిచేసినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా పక్కన పెట్టాలని ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్త, ప్యూర్ కార్యకర్త, కోర్ బ్రాంచ్ కార్యకర్త ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు. ఎందుకు కోరుకుంటున్నారంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఒక కోటరీని ఫామ్ చేశారని చెప్పేసి ఇండైరెక్ట్ గా, ఇది నేనంటున్నటువంటి మాట కాదు, విజయసాయి రెడ్డి గారు ఎప్పుడైతే రాజకీయాల నుంచి బయటకు వచ్చారో, బయటకు వచ్చిన తర్వాత ఒక ఇంటర్వ్యూతో రీసెంట్ గా మీరు చూసే ఉంటారు, జగన్ వెనకాల ఒక కోటరీ ఉందని చెప్పి అన్నారు. ఇండైరెక్ట్ గా ఎవరిని అన్నారు? సజ్జల రామకృష్ణారెడ్డి గారిని అన్నారు. సో అలా ఈ కోటరీ మొత్తం నడిపింది సజ్జల రామకృష్ణారెడ్డి. యాక్చువల్ గా గ్రౌండ్ రియాలిటీలో ఏం జరుగుతుందో అది జగన్ దాకా తీసుకెళ్లలేదు. ప్రతిదానికి కూడా ఈయన అడ్డొచ్చేసి అడ్డ ఆపేసేసి టికెట్లు ఈయన ఫైనలైజ్ చేయడం, పనులు చేయాలన్నా ఈయనకే చెప్పాలి, పనులు వినిపించుకోవాలి, ఏదైనా చెప్పుకోవాలన్నా ఈయనకే చెప్పుకోవాలి, ఇలా సకల శాఖ మంత్రిగా చేసేసి ఈయన వల్ల పార్టీకి పెద్దగా బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ వచ్చిందని చెప్పేసి ఈయన్ని కూడా పక్క తప్పించాలని చెప్పి కోరుకుంటున్నారు. అందులో భాగంగానే ఎప్పుడైతే విజయసాయి రెడ్డి గారు ఆ మాట అన్నారో అప్పటి నుంచి కూడా ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ఎక్కువగా కనిపించట్లేదు బయట. బహుశా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈయన్ని కూడా పక్కకి జరగమని చెప్పి సైడ్ చేసేసారో లేకపోతే ఏంటో తెలియాలి. కానీ ఇది జరిగితే కనుక ఒక 50 to 60% వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు.